అంటే ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ, ఎవరిని డిపెండ్ అవ్వద్దు, మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా నేర్చుకో, ఎవరినైనా చేయకు, ఇండిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటి నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు దగ్గర నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పారు చాలా తక్కువ చెప్పారు, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉంటూ నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే చేస్తాము దాన్ని బాధపడుతుంది మనమే. బట్ తగ్గించేవాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఒట్టుకోలు కిత్తలు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తాయి ఫేజ్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎస్, ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను నాన్న. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏంటంటే ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో నాకు ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాతో. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోస్తాడు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్, అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీల్ ఏదిస్తుందో ఆ ఫీల్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా నూరుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకుని ఎలా ఉండకండి, చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు.